విశాఖ సాగర్ తీరం నిన్న సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒడిశాలోని పూరి తీరాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం జనవరి 4న విన్యాసాల ప్రదర్శనకు నిర్ణయించారు. దానికి ముందు రిహార్సల్స్గా నిన్న ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఈరోజు నేవీ డే విన్యాసాల కోసం రిహార్సల్స్ నిర్వహించారు. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు చూపర్లను అబ్బురపరిచాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు, తీరంలో యుద్ధ సన్నివేశాలు కళ్ళకట్టాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్ళు గుగురుపుడ్చాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకువెళుతూ సందడి చేశారు. మరో 4 రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 2న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈరోజు జరిగే విన్యాసాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షో నిర్వహణపై దృష్టి సారించారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సముద్ర తీరాన ఆర్కే బీచ్లో జరిగే ఈ ఉత్సవాలు చూపర్లను కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా విశాఖ తీరంలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను చూసేందుకు ప్రజలు భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. యుద్ధ నౌకలు చీకట్లో పసుపు రంగు లైట్లను వెలిగిస్తూ చూపర్లను అట్టే కట్టిపడేస్తున్నాయి. అలాగే మెరైన్ పారా జంపర్లు, స్కై డైవర్లు, కమాండర్ల డ్రిల్స్ విన్యాసాలు ఇక చూసి తీరాల్సిందే.